Today I have to word of God. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యమును మరొకసారి బోధ చేద్దాం. వినేవారు మంచి మనసు కలిగి మంచి హృదయం కలిగి నాతో పాటు కూడా వినాలని కోరుచున్నా. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము పరిశీలన చేద్దాం. ముందు 3వ వచనంలో చక్కగా రాయబడి ఉంది ఏంటంటే, వెండికి మూస తగినది, రెండోది బంగారమునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఈ మాటల్లో చాలా అర్థం ఉంది. నా ప్రియ సహోదరులారా గమనించండి. వెండి తయారు చేయబడాలంటే ఓ ద్రావకంగా తయారు చేయబడాలి. మూస అంటే దాన్ని మలుపు తిప్పాలి. వెండి ఏ రీతిలో తయారు చేయాలంటే ఆ రీతిలోనే దాన్ని తయారు చేసి తెల్లటి స్ఫటిక వలె ఉండినట్లు దాన్ని వెండిని తయారు చేస్తారు. అది ఏ రకమైన కానీ ఏ ఆకారంలోకైనా కానీ. అలాగే బంగారాన్ని కడగాలన్నా బంగారాన్ని శుభ్రం చేయాలన్నా కొలిమి అవసరం. అందుకనే బంగారాన్ని కొలిమిలో వేసి దాన్ని శుభ్రత చేస్తారు. అలాగే మరొక మాట చెప్తున్నాడు, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఎండిని ఎలా తయారు చేస్తున్నారో, బంగారాన్ని ఎలా కొలిమిలో శుభ్రం చేస్తున్నాడో, అలాగే దేవుడైనటువంటి యెహోవా మనుష్య హృదయాలను పరిశోధకుడై ఉన్నాడంటే ఒక శాస్త్రవేత్త కంటే గొప్పవాడు. పరిశోధన చేయటం అంటే ఓ సామాన్యమైనది కాదు. నా హృదయాన్ని పరిశీలన చేస్తాడు, మీ హృదయాలను పరిశీలన చేస్తాడు, మరొక హృదయాలను పరిశీలన చేస్తాడు. అన్ని హృదయాలు ఆయనకు పరిశోధనే. ఆయన పరిశోధకుడు అన్నాడు అంటే పరిశీలన చేస్తాడు. నీ హృదయము బంగారు కొలిమిలో కాల్చబడిందా, శుభ్రం చేయబడిందా, అలాగే వెండి వలె మూస తగి ఉన్నదా, అలా స్పష్టంగా నీ హృదయం ఉందా, బంగారం వలె శుభ్రంగా ఉందా అని పరిశీలన చేయవాడు దేవుడు ఒక్కడే. మానవుల ఉద్దేశాలు, స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, కుటుంబీకులు కానీ, ఎవరైనా కానీ ఒకరి మనసును ఒకరు పరిశోధన చేసుకోలేరు. ఎదటివారు వారి హృదయాన్ని పరిశీలన చేయలేరు, వారు మన హృదయాన్ని పరిశీలన చేయలేరు. ఎందువల్లంటే తయారు చేసింది మనం కాదు కదా, ఈ శరీరాన్ని తయారు చేసింది మనం కాదుగా, దేవుడే సృష్టికర్త. ఆయనకు తెలుసు నీ హృదయంలో పాపం ఉందా, నీ హృదయం పరిశోధన చేయబడుతుందా, ఒకళ్ళు చేస్తే పాపం ఉందా, అబద్ధం ఉందా, మోసం ఉందా, నీ శరీరం అంతా సాతానికి స్థానాన్ని ఇచ్చావా, చీకటిగా ఉందా, అనేకమైనటువంటి రోగాలతో నిండి ఉందా, బలహీనతగా ఉన్నదా, బాధతో ఉన్నదా, దుఃఖముతో ఉన్నదా, విచారంతో ఉన్నదా, నీ హృదయము పరిశీలన చేయవాడు ఆయనే. దానికి తగినట్లుగా మనం జీవిస్తే, పరిశీలన చేసినప్పుడు ఆయనకు అనుకూలంగా నీ హృదయం ఉంటే ఆయనే వాటన్నిటిని నింపగలడు, స్వస్థపరచగలడు, బలపరచగలడు. శరీరానికి ఏది అవసరమో దాని ఆహారాన్ని ఇవ్వగలడు, శరీరానికి ఏది అవసరమో వస్త్రతను ఇవ్వగలడు, శరీరానికి ఏ మంచి కావాలో దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ పరిశోధకుడు నీ హృదయాన్ని పరిశీలన చేశాడా? చేస్తూ నువ్వు ఎలా కనిపించావు, నీ హృదయం ఎలా ఉంది? ఆయన పరిశీలించినప్పుడు నీ హృదయం ఆయనకి నచ్చినట్లుగా ఉందా, లేక నీకు నచ్చినట్లుగా నీ హృదయం ఉందా? నీ ఆలోచనలు నీకు నచ్చినట్లుగా ఉన్నాయా, దేవునికి నచ్చినట్లుగా ఉన్నదా? నీ ఉపదేశం ఎలా ఉన్నది, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ఉద్దేశం ఎలా ఉందో ఒకసారి నువ్వు గమనించాలి. నీ హృదయము గమనించేవాడు ఉన్నాడని నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా జీవించాలి. అందుకని హృదయ పరిశోధకుడు యెహోవాయే. బంగారాన్ని పరిశీలించేది ఎవరు? దాన్ని తయారు చేసేవాడు. మరి వెండిని మోసగా తగిలించేవాడు ఎవడు? దాన్ని తయారు చేసేవాడు. దాని గణ అన్నీ తెలుసు. అలాగే నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలియదా నీ హృదయంలో ఏముందో? అందుకనే ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని పరిశోధకుడిగా ఆయన వచ్చి మనల్ని పరిశీలన చేస్తున్నాడు. అప్పుడు నువ్వు ఎలా కనిపించాలో, బంగారం వలె ఉన్నావా శుభ్రం చేయబడి, లేక ఎండి వలె ఉన్నావా శుభ్రం చేయబడి అనేది నిన్ను చూసి, నిన్ను పరిశీలన చేసి, నీ స్థితిగతులను బట్టి నీకు తప్పక తీర్పు ఉంటుంది. ఇక 4వ వచనానికి వద్దాం.
చెడు నడవడి నడుచువాడు దోషపు మాటలు వినును. తప్పకుండా ఎవరైతే చెడుకి ప్రవర్తిస్తున్నారో, పరిగెత్తుతున్నారో, చెడులో ఉన్నారో, జీవిస్తూ ఉన్నారో, వారు తప్పక వాడికి కావాల్సింది ఏంటంటే చెడు మాటలే. వాడు లెగిస్తే చెడు ఆలోచనే. ఎందువల్లంటే వాడు నడవడది, వాడు మార్గమే అది, వారి అభిప్రాయం అది, వాడి క్రియలే అవి. అందుకనే వాడు ఏం చేస్తాడంటే దోషపు మాటలు అంటే చెడు మాటలు అంటేనే చాలా ఇష్టపడతాయి చెవులు, చాలా ఇష్టపడతాయి కనుక వాడు అవే మాట్లాడతాడు, అవే వింటాడు, సంతోషిస్తాడు. ఎందుకంటే ఇవి నాయేరా, నేనే నడుస్తున్నాను కనుక ఇవి నాకు చాలా మంచి, చాలా అవసరం, నాకు దోషపు మాటలు అని చెప్పి వింటాడు. రెండవది ఏంటంటే ఈ 4వ వచనంలో హానికరమైనటువంటి నాలుక హానికరమైనది ఏం మాట్లాడుతుందంటే బూత్ మాట మాట్లాడుతుంది, చెడు మాటలు మాట్లాడుతుంది, చెడు మాటలు మాట్లాడుతుంది, చెడు మాటలు పలుకుతుంది, తగాదాలు చేస్తుంది, వివాదాలు చేస్తుంది. ఈ నాలుక విడదీస్తుంది, ఈ నాలుక కోట్లాటకి సంబంధిస్తుంది, ఈ నాలుక అనేకమైనటువంటి చెడు గుణాలు కలిగినటువంటిది. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోకపోతే, దీన్ని అదుపులో ఉంచుకోకపోతే అనేకమైనటువంటి రాజ్యాలు కూలాయి, అనేకమైనటువంటి దేశాలు కూలాయి, అనేకమైనటువంటి రాష్ట్రాలు కూలాయి, అనేకమైనటువంటి జిల్లాలు కూలాయి, అనేకమైనటువంటి కుటుంబాలు కూలాయి, అనేకమైనటువంటి శత్రువులు తయారయ్యారు, అనేక మంది స్నేహితులు విడిపోయారు, భార్య భర్తలు విడిపోయారు, తల్లి కూతురు తండ్రి కొడుకు కుమారుడు అందరూ విడిపోయారు. దేనివలన తెలుసా? నాలుక వలన. హానికరమైనటువంటి మాటలు మాట్లాడి, బూతులు, ఇష్టం లేనటువంటి సంభాషణ, నచ్చనటువంటి సంభాషణ, అలాగే విడదీసే సంభాషణ మాట్లాడుతుంది. ప్రియులారా, ఇంకొక విషయం ఉంది, అబద్ధికుడు ఎక్కువగా ఏం మాట్లాడతాడండి? అబద్ధాన్ని నమ్ముతాడు. అబద్ధికుడు ఎప్పుడూ అబద్ధాన్ని నమ్ముతాడు, అబద్ధాన్ని పట్టుకొని నిజమంటాడండి. వేడి నీళ్ళ గనక పట్టుకొని సన్నీళ్ళు అన్నట్లు, సన్నీళ్ళను పట్టుకొని వేడి నీళ్ళు అన్నట్లు, అది కూడా బైబిల్లోనే రాయబడి ఉంది. అబద్ధికుడు ఎప్పుడు అబద్ధాన్ని, వాడు అబద్ధంతోనే పుట్టాడేమో ఒకవేళ, లేక స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ ఈ మానవ సృష్టిలో ముందు అబద్ధం పుట్టి కొంతమంది తర్వాత వాళ్ళు పుట్టుంటారేమనిపిస్తుంది. కొంతమంది అబద్ధం చూస్తుంటే, వారి మాటలు చూస్తుంటే, వారి స్వభావం చూస్తుంటే, వారిని పరిశీలన చేస్తుంటే ఇలా ఉంది. అందుకనే ప్రియులారా, చాలామంది అబద్ధం అబద్ధం అబద్ధం, నిజం అనే మాట వారి హృదయంలో నుండి కానీ వారి నోటి నుండి కానీ రాదు. ప్రియులారా, ఇదంతా ఒకవేళ నేను అనుకుంటున్నాను వారసత్వం నుండి వచ్చిందా, లేక వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్వభావాల నుండి వచ్చిందా, లేక వారు పుట్టిన తర్వాత వారు ఉన్న ప్రదేశాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వచ్చిందా, లేక వారు నివాసం చేస్తున్నటువంటి వస్తువుల నుండి వచ్చిందా, లేక వారు తింటున్నటువంటి ఆహారంలో నుండి వచ్చిందా? ఈ అబద్ధం ఆశ్చర్యంగా ఉంటుంది. నిజాన్ని చక్కగా నిజం చెప్పరు, అబద్ధాన్ని నిజమని చక్కగా నవ్వకుండా చక్కగా చెబుతారు. ఇది నిజమే కాదు, ఇది అబద్ధమే. నిజాన్ని ఏమంటారండి? ఇది అబద్ధమే, ఇది అసత్యమే, దోషపు మాటలండి. ఇవన్నీ ఎవరికి చెందినవి తెలుసండి? సాతానుకి. ఇవన్నీ పలుకుతున్నటువంటి ప్రజలు, లేక మనుషులు, లేక పురుషులు, స్త్రీలు ఎవరు జతగాళ్ళు తెలుసండి? సాతాను జతగాళ్ళు, వారి చీకటి సంబంధాలు. సాతాను ఎప్పుడు కూడా చీకటినే కోరుకుంటుంది కదా, సాతాను ఎప్పుడు కూడా అబద్ధాన్ని కోరుకుంటుంది కదా, సాతాను ఎప్పుడు హానికర మాటలే పలుకుతుంది కదా, సాతాను ఎప్పుడు కూడా నిజాన్ని తన నోటితో ఒప్పుకోదు కదా. అందుకని ప్రియులారా గమనించండి, చెడు నడవడి నడుగుట, దోషపు మాటలు విని అబద్ధకుడు అలా మాట్లాడుట, అది ఎంతవరకు సబూబు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. క్రైస్తవులైనటువంటి వారులారా, ఈ వీడియోను వింటున్నటువంటి నా సహోదరి, నా సహోదరులారా విజ్ఞాపన చేస్తున్నాను. నీవు మంచి హృదయం కలిగి జీవించు. దేవుడు చూసినప్పుడు నీ హృదయంలో ఏముండాలంటే ఆయన కోరినట్లుగా పరిశుద్ధాత్మ, ప్రార్థన, క్రియలు, విశ్వాసము, ఆయన ఉద్దేశములు, ఆయన స్వభావము, ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆలోచనతో నిండుకొని
ఆయన ఎలా జీవించాడో అలా ఆయన వెంట మనం కూడా జీవించాలని కోరుచు ఇట్లా మీ సహోదరుడు పి ఆనందమేసన్న. మే గాడ్ బ్లెస్ యూ.